హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. నేను మీ స్వరూప్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇది నిన్న మన వీడియోకి కంటిన్యూషన్ వీడియో. సో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కోటిల్పల్లి రిజర్వాయర్లో వాటర్ కయాకింగ్. ఇది కోటిపల్లి రిజర్వాయరు వికారాబాద్ నుంచి జస్ట్ 12 to 14 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంది. లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ డ్రోన్ అయితే అలౌడ్ లేదు. ఇక్కడ టైమింగ్స్ వచ్చి కయాకింగ్ టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఈ తాతయ్యని చూసారా, ఎంట్రన్స్లోనే ఆయన వెరైటీ క్యాప్ పెట్టుకొని కనిపించారు. చూసారు కదా, వెరైటీగా ఉంది కదా క్యాప్. సో అట్లా ముందుకెళ్తున్నాం. ఇక్కడైతే బొరుగులు మిక్చరు, సోడా, పుచ్చకాయలు, మ్యాగీ. ఈ సమ్మర్లో కూల్గా ఉండడానికి మాత్రం ఫుల్ ఉన్నాయి తినడానికి. నవ్వుతున్నాను ఎందుకంటే నేను రాంగ్ టైంలో వచ్చాను ఇక్కడికి. ఓన్లీ కయాకింగే. కొన్ని వీడియోస్లో మీరు చూసుంటారు, కొంతమంది వీడియోస్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయని. ఇగో ఇక్కడ చూడండి. సో ఇదే రిజర్వాయరు. అంటే పెద్ద చెరువు అంటే సరిపోతుంది రిజర్వాయర్ కంటే. యాక్చువల్గా ఇక్కడ నుంచే ఎంత వాటర్ ఫుల్ అయ్యి దీని మీద నుంచి ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, బట్ ఇప్పుడు ఏమైందంటే విషయం, వాటర్ లేవు. అవి జూన్ జూలై నుంచి ఆగస్ట్ వరకే ఉంటాయంట, డిసెంబర్ వరకు ఉంటాయంట. సో ఇప్పుడు లేవు ఇక్కడ. సో మనం ఓన్లీ కయాకింగ్ మాత్రమే చేయగలం. వాటర్ని ఎంజాయ్ చేద్దామంటే కుదరదు. వెళ్ళి కయాకింగ్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకో విషయం, ఇది గ్రీన్ మ్యాట్ కట్టేసి ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి ఉంది కదా, కయాకింగ్ చేసే వాళ్ళకి అలౌ చేస్తారు, రెగ్యులర్ పర్సన్స్కి అలౌ చేయరు. సో వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తారు ఇలా. సో సింగిల్ పర్సన్కి ఇక్కడ 200 రూపీస్. సో నేనైతే టికెట్ తీసేసుకున్నాను. పర్సన్ సింగిల్ సీటర్ 30 minutes, 200. డబుల్ సీటర్ 30 minutes, 300. పెడల్ బోట్ 400. సో ఫ్యామిలీతో వస్తే పెడల్ బోట్ ఓకే. సో మీకు బిలో 10 years పిల్లలు కానీ ఉంటే పెడల్ బోట్ తీసుకొని వెళ్ళడమే. కయాకింగ్లో కష్టం. లైఫ్ జాకెట్ అయితే మ్యాండేటరీ. ఈ అక్క నాకు హెల్ప్ చేస్తున్నారు లైఫ్ జాకెట్ వేయడానికి. లైఫ్ జాకెట్ వేయకుండా లోపలికైతే అలో చేయరు. మీ పేరన్నా? నా పేరు శ్రీనివాస్ సార్. శ్రీనివాస్. సో శ్రీనివాస్ అన్న, మనకి ఎలా కయాకింగ్ ఎలా చేయాలనేది ఒకసారి చూపిస్తారు డెమో. చెప్తాం సార్. చెప్తారు. రండి సార్, ఇక్కడ రండి సార్. కూర్చోండి, బ్యాక్ పెట్టి కూర్చోండి. అట్లా కూర్చో. ఇట్లా పట్టుకోండి హ్యాండ్. లెఫ్ట్ రైట్ చేస్తే స్ట్రైట్ వెళ్తుంది. ఓన్లీ రైట్ సైడ్ కొడితేనేమో లెఫ్ట్కి టర్న్ అవుతుంది, లెఫ్ట్ కంటే రైట్కి టర్న్ అవుతుంది. స్ట్రైట్ వెళ్తాలి. 2 సైడ్ ఇస్తే స్ట్రైట్ వెళ్తుంది. వెళ్ళండి. ఎక్కువ లాంగ్ వెళ్ళదు సార్. 2 సైడ్ లెఫ్ట్ రైట్ కొట్టండి, స్ట్రైట్ వెళ్తుంది. ఓన్లీ లెఫ్ట్ అనండి, ఓన్లీ లెఫ్ట్. ఓన్లీ రైట్ కొట్టండి సార్, రైట్. సింపుల్ అయితే కయాకింగ్ చాలా ఈజీగా నేర్పించేశారు. 1 సైడ్ దిగండి సార్, వాటర్లో కాలు పెట్టండి. థ్యాంక్స్ అన్న. అన్న మొత్తం ఎన్ని రకాల బోట్లు ఉన్నాయన్న? ఇలా చాలా ఉన్నాయి సార్. ఇక్కడ మొత్తం బోట్లు వచ్చేసి 30 బోట్స్ ఉంటాయి. 30. అక్కడ పెడలింగ్ కూడా ఒక 6 ఉంటాయి. ఓకే, ఇవి పెడల్. అవి పెడల్. ఇవి కయాకింగ్. డబుల్ సీటర్ 300 ఉంటుంది, సింగిల్ 200. టైమింగ్ 1/2 hour టైమింగ్ ఉంటుంది. వచ్చే కస్టమర్ గైడెన్స్ ఇస్తాము, ఇక రెస్పాన్స్ వాళ్ళదే. సో మధ్యలో అక్కడ ఒక అతను అంటే మేము మా లైఫ్ గార్డ్ ఉంటాడు అక్కడ. లైఫ్ గార్డ్. ఓకే, వీళ్ళు సేఫ్టీ కోసం. సేఫ్టీ. ఓకే. సో మొత్తం ఎన్ని ఫీట్స్ ఉంటుంది అన్న లోతు ఇక్కడ? చాలా ఉంటుంది సార్. అంటే ఒక లెవెల్ లేదు, ఇది పోతరంగా లోతు ఉంటుంది. సో మనం అయితే జనవరి ఆ టైంలో కానీ ఆ వాటర్ ఫ్లో ఏ టైంలో అయితే చూడగలం? జూన్ నుంచి స్టార్ట్ అయితే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాటర్ ఫాల్ ఉంటాయి, వాటర్ ఫ్లోయింగ్ 3 months వరకు ఉంటుంది. ఇప్పుడైతే లేవు, ఇప్పుడు ఉండదు. సమ్మర్లో ఉండదు. మన సెప్టెంబర్ అక్టోబర్ నుంచి 3 months వరకు వాటర్ ఫాల్స్ ఉంటుంది.
ఒక వీడియో తీసిస్తారా? కయాకింగ్ చేయడం ఈజీ, వీడియో తీయడమే కష్టం. మీ పేరు బ్రో? షామ్యూల్. హాయ్, మీ పేరు బ్రో? గోపీచంద్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. సో బ్రో హెల్ప్ చేశారు నాకు. సో ఈ వీడియో తీయడం అంత ఈజీ కావట్లేదు, నా ప్రయత్నాలన్నీ చేశాను. తెలియకుండా వీడియోలో పడిపోయి నేను చాలా దూరం వచ్చేసాను. ఒడ్డు చాలా దూరం ఉంది, ఆల్మోస్ట్ ఒక 150 మీటర్స్ లోపలికి వచ్చేసాను. లోపల వీళ్ళు సెక్యూరిటీ కోసం ఇదిగో ఇక్కడ ఏదో ఒకటి ఆగుంది చూస్తున్నారు కదా ఇది. అలానే వీళ్ళు కూడా ఇదిగో ఆ బ్లూ డ్రెస్ ఉన్నాడు కదా బ్రో, వాళ్ళు ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ, అంటే మధ్యలో ఎవరైనా ఏదైనా అవుతారని సెక్యూరిటీగా వచ్చున్నారు లోపల ఆల్రెడీ. సో మనల్ని వదిలేట్లా, నేను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇదిగో సింగిల్ రైడింగ్, డబుల్ రైడింగ్ అండ్ పెడల్ బోట్ రైడింగ్ ఉంది. లైఫ్ గార్డ్స్ ఉన్నారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చేయాలి ఏందనేది. ఇక మన సీనన్నైనా ఆయన నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, మీ పేరు బ్రో? అనిల్ కుమారా? ఓకే, అవునా? కుంభమేళా పోయిన నెల అక్కడ పోయి వచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరన్నా? రాజు. ఓకే అన్న, సరే థ్యాంక్స్ అన్న, బాగుంది ఎక్స్పీరియన్స్, బాగుంది, థ్యాంక్ యూ. సో అన్నోళ్ళ కోసమైనా కానీ లేట్ చేయకుండా వీడియోని అయితే పోస్ట్ చేసేయాలి. సో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కేరింగ్ తీసుకున్నారు. ఇంకొంచెం వాటర్ కానీ ఎక్కువ ఉంటే, వాటర్ కానీ ఫుల్గా కానీ ఉంటే బాగుండు. ఇది ఇక మన బాగా ఇక్కడ పెట్టున్నాం. ఇక అక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అక్క హాయ్ చెప్పండి. అక్క హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ పెడల్ బోట్ రైడింగ్ అయితే పిల్లల్ని కూడా అలౌ చేస్తున్నారు. చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు దీంట్లో. పెడల్ బోట్ ఎక్కడానికైతే ఇలా నీట్గా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. దట్టు వీళ్ళు కొంచెం నీట్గా స్ట్రిక్ట్గా ఉన్నారు. సేఫ్టీ మెజర్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. వచ్చి ప్రశాంతంగా ఒక డే. సో ఎలా అంటే ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే వికారాబాద్, అనంతగిరి హిల్స్, తర్వాత ఇది వన్ డే మార్నింగ్ 7కి బయలుదేరిస్తే 9 కల్లా వచ్చేస్తారు. టెంపుల్, తర్వాత మూసీ నది, ఆ ఫారెస్ట్ అవి చూసుకుంటే ఒక 12 అలా అయిపోతుంది. అక్కడే లంచ్ చేసుకొని, గుడిలో ఫ్రీగా కూడా పెడుతున్నారు భోజనం, అక్కడ లంచ్ చేసుకొని ఇంకొక 1 అవర్ వ్యూ పాయింట్ చూసుకొని అక్కడ నుంచి బయలుదేరితే అక్కడ నుంచి ఒక ½ అవర్ జర్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 2 అవర్స్ పడుతుంది మొత్తం మీద చూసుకొని తిని అన్నీ చేసుకొని వెళ్ళరికి. సో ఈవినింగ్ 3-4 లోపల అయిపోతుంది. సాయంత్రంకి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, 6 లోపల ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇంకోటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంది. అది ఎలా అంటే బస్సు ఉంది, హైదరాబాద్ నుంచి బస్సులు వస్తుంటాయి. 100-120 రూపీస్ ఇక్కడికి. తర్వాత వికారాబాద్ దాకా ట్రైన్ ఉంది, అక్కడ నుంచి ఆటోలో రావచ్చు. సో ఇది కోటిపల్లి రిజర్వాయర్ నా ప్రయాణం. సో వీడియో కానీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. బ్యూటిఫుల్ సన్సెట్ని ఎంజాయ్ చేయండి.